హాయ్, థ్యాంక్ యూ సో మచ్ దామోదర్. యా నైస్ మీటింగ్ యూ. నాకు ఒక 1 వీక్ బ్యాక్ మన పంతులు రఘుపతి గారు, సో ఆయన పర్టికులర్గా విశ్వ ఫస్ట్ తెలంగాణ ట్రామా సర్జన్ అని చెప్పగానే అదేంటి సార్ అంటే అలాంటి ఒక పర్సన్ కూడా ఉన్నారా అంటే దట్స్ వేర్ యూ డోంట్ నో ఈ పర్టికులర్ ఒక డిపార్ట్మెంట్ గురించి తెలియాలి. వాట్ కైండ్ ఆఫ్ అంటే మేజర్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి కేసెస్ వాళ్ళు డీల్ చేస్తారు అనేది నువ్వు నీ షో త్రూ పబ్లిక్కి చెప్తే చాలా బెనిఫిట్ అవుతుంది అన్నప్పుడు సో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్. నేను రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. సో దాంట్లో చాలా నాకు ఇంట్రెస్టింగ్ ఉన్న విషయాలు మిమ్మల్ని అడుగుదామని అనుకున్నాను. నేను రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ చూశానంటే పంజాగుట్టలో నేను మన సిగ్నల్ దగ్గర ఆటోలో వెళ్తున్నాను. ఆటోలో వెళ్తూ లెఫ్ట్లో ఒక 65 to 70 years ఓల్డ్ మ్యాన్ కార్ డ్రైవ్ చేస్తున్నారు. ఓకే, ఎలా డ్రైవ్ చేస్తున్నాడంటే ఆ ముందు ఫోన్లో సీరియల్ పెట్టుకున్నాడు. ఓకే, సీరియల్ చూస్తున్నాడు, కార్ డ్రైవ్ చేస్తున్నాడు. నేను వీడియో కూడా చూపిస్తాను మీకు. నాకు సర్ప్రైజింగ్ ఏంటంటే సిగ్నల్ దగ్గర ఆగుంది, చూస్తున్నాడు, సిగ్నల్ పడింది, చూస్తూ వెళ్తున్నాడు. నాకు అంటే మనం ఎలా అంత అడిక్ట్ అయిపోయి అసలు ఆ హాఫ్ అన్ అవర్ కూడా వేస్ట్ చేయని టైంలో ఫోన్లు చూడడం. ఇంకొకటి ఈ ర్యాపిడో ఆర్ ఈ బైక్స్లో కొంతమంది ఈ స్టాండ్ ఉంటుంది మనకి హ్యాండిల్కి, దానికి ఫోన్ పెట్టి డోంట్ బిలీవ్ అండి షార్ట్స్ వస్తున్నాడు డ్రైవింగ్లో. ఈ సో ఇవి మీరు విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? లైక్ ఏ కైండ్ ఆఫ్ అసలు మన మైండ్ సెట్ ఏంటి? ఎవరికైనా ఇప్పుడు ఇట్స్ నాట్ ఓన్లీ అస్, అవతల వాళ్ళకు కూడా యాక్సిడెంట్ అయినప్పుడు సో అది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో ఈ పాయింట్స్ మీద కొన్ని మాట్లాడాలనుకున్నాను. సో బట్ బిఫోర్ దట్ అసలు ట్రామా సర్జన్ ఇప్పుడు తెలంగాణలో ఫస్ట్ టైం మీరు అపాయింట్ అయ్యారు, ఇక్కడ తీసుకున్నారు కదా, అది ఎందుకు అండ్ ఎప్పుడు ఇది స్టార్ట్ అయిందని యూ హ్యావ్ టు మా కోసం. సో బేసిక్గా ఫస్ట్ థింగ్ ఐల్ స్టార్ట్ ఏంటంటే ట్రామా అంటే ఏంటి. ఎందుకంటే జనాలకు చాలా మందికి ట్రామా అంటే యాక్సిడెంట్ అని మాత్రమే తెలుసు. మనకి రోడ్ మీద యాక్సిడెంట్స్ మొత్తం. ట్రామా అంటే మనకి బాడీకి జరిగే ఏ డ్యామేజ్ అని ఇట్స్ కాల్డ్ ట్రామా. యాక్సిడెంట్ అయినా అది ఒక అసాల్ట్ అంటే ఒక కత్తి పొడట్లు కానీ, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవటం కానీ, కొట్లాట కానీ, బుల్లెట్ గాయాలు కానీ, పైనుంచి కింద పట్టడం, మెట్ల మీద నుంచి జారి పట్టడం, బాత్రూంలో కాలు జారి పట్టడం, ఏదైనా ఇట్స్ కాల్డ్ ట్రామా. బాడీకి ఎలాంటి యాక్సిడెంట్ అయినా కూడా ఇట్స్ కాల్డ్ ట్రామా ఉంది. సో వాళ్ళని డీల్ చేసే వాళ్ళని ట్రామా సర్జన్స్ అనమాట. ఇది మన దగ్గర కొత్తగానండి, ఫారెన్లో వెస్టర్న్ కంట్రీస్లో అంతా చాలా ఎప్పటి నుంచో ఉంది ఒక ఫుల్ ఫ్లెడ్జ్ ట్రామా సర్జన్ అంటే. సో బేసిక్గా ట్రామా సర్జన్ అంటే ఏంటంటే మేము ఎంబీబీఎస్ చేశాక మన జనరల్ సర్జరీ ఎంఎస్ జనరల్ సర్జరీ 3 years కంప్లీట్ చేశాక తర్వాత 3 years సూపర్ స్పెషాలిటీ ట్రామా సర్జరీ ఉంటుంది, ఎంసీహెచ్. ఓకే. సో మామూలుగా ఇప్పుడు మనం ట్రామా అంటే పేషెంట్ యాక్సిడెంట్ అవుతుంది, యాక్సిడెంట్ అయిన పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్తాం, ఏదో ఒక దగ్గర ఉన్న హాస్పిటల్ తీసుకెళ్తాం. సో ఆ పేషెంట్కి అక్కడ ఉన్న డాక్టర్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ఉంటారు. వాళ్ళు బేసిక్గా పైనుంచి కింద ఏ ఇంజరీస్ అవి చూసుకుని ఆయా స్పెషాలిటీస్ని పిలుస్తారు. హెడ్ ఇంజరీ అయింది, చెస్ట్ ఇంజరీ అయింది, ఆయా స్పెషాలిటీస్ వాళ్ళు వచ్చి ఆ కేసు చూసి మా సైడ్ నుంచి ఇది ఉంది, ఇది చాలు. ఇంకో స్పెషాలిటీ వాళ్ళు వచ్చి మా సైడ్ నుంచి ఆపరేషన్ పడుతుంది, ఇంకో వాళ్ళు వచ్చి మా సైడ్ నుంచి ఇంకేం అవసరం లేదు, ఇలా ఉంటుంది. కానీ యాజ్ ఎ పేషెంట్ని పూర్తిగా పైనుంచి కింద యాజ్ ఎ హోల్ చూసే స్పెషాలిటీ ట్రామా సర్జరీ. ఏదైతే అత్యవసరం, ఫస్ట్ ఇంజరీ ట్రీట్ చేయాలి, ట్రీట్ చేస్తే అతని హాని నుంచి బయటపడతాడు పేషెంట్ ఇమీడియట్గా. సో ఈ కాన్సెప్ట్ నుంచి పుట్టింది ట్రామా సర్జరీ, ఆ గ్యాప్ ఫిల్లింగ్. ఎందుకంటే ఇప్పుడు మనం రెగ్యులర్ సర్జన్స్ అందరూ ఎవరు వేరే స్పెషాలిటీ వాళ్ళందరూ వాళ్ళ ఓపీలు వాళ్ళకుంటాయి, వాళ్ళ రెగ్యులర్ ఎలెక్టివ్ సర్జరీస్ రోజు చేసే సర్జరీస్ వాళ్ళకుంటాయి, వాళ్ళ మధ్యలో నుంచి పిలుస్తారు. మీరు చాలాసార్లు వెళ్ళిన ఎమర్జెన్సీలో వినే ఉంటారు, డాక్టర్ గారు సర్జరీలో ఉన్నారండి, డాక్టర్ గారు ఓపీడీలో ఉన్నారండి, వస్తున్నారండి, పిలుస్తూ ఉంటారు. సో ఈ అన్ని గ్యాప్స్ ఉంటాయి, ఈ గ్యాప్ ఫిల్ చేయటమే ట్రామా సర్జరీ. అది కాకుండా యాజ్ ఎ హోల్ స్పెషాలిటీ కంప్లీట్ పైనుంచి కిందాక ఎక్కడ పేషెంట్కి అత్యవసర ఎమర్జెన్సీస్ ఏమున్నా కూడా సర్జికల్గా కూడా, అంటే మన ఎమర్జెన్సీలో స్టెబిలైజ్ చేయటమే కాదు, సర్జరీ కూడా చేయగలగాలి. బ్లీడింగ్ అవుతుంది లోపల, హెడ్లో ఇంజరీ ఉంది, ఛాతీలో ఇంజరీ ఉంది, ఇక్కడ ఇంజరీ ఉంది, లేకపోతే వాస్కులర్ ఇంజరీ, బ్లడ్ ఆర్టరీస్ కట్ అయ్యాయి. సో ఇలాంటి ఏ ఇంజరీ అయినా డీల్ చేసేవాడు ట్రామా సర్జరీ కంప్లీట్ యాజ్ ఎ హోల్. సో అలా పుట్టిందే ఈ బ్రాంచ్. సో బేసిక్గా ఇది మనం 2016లో ఎయిమ్స్ ఢిల్లీ వాళ్ళు స్టార్ట్ చేశారు.
వాళ్ళు జయప్రకాష్ నారాయణ్ ఎపెక్స్ ట్రామా సెంటర్ని ఢిల్లీలో ఇండియాస్ బెస్ట్ ట్రామా సెంటర్ ఇది. ఓకే. సో ఎయిమ్స్ ఢిల్లీది. సో ఆ ట్రామా సెంటర్లో ఈ కోర్స్ స్టార్ట్ చేశారనమాట. ఇది గుర్తించి ఇది కావాలి కంపల్సరీ, ఎందుకంటే ట్రామా మొత్తానికి యాజ్ ఎ హోల్ ఏ డాక్టర్ లేడు. ఎందుకంటే మనకి ట్రామా ఫిజియాలజీ అంటే బాడీలో జరిగేవి చాలా డిఫరెంట్ నార్మల్ పేషెంట్ కన్నా. ఇప్పుడు ఒక ఫీవర్ ఉన్న పేషెంట్ కానీ లేకపోతే ఒక హార్ట్ అటాక్ పేషెంట్ కానీ వాళ్ళకుండే లోపల బాడీ పనితీరు ఒక ట్రామాలో జరిగే పనితీరు చాలా డిఫరెంట్. ఎందుకంటే ట్రామాలో మెయిన్ థింగ్ రెండింటిలో తేడా ఏంటంటే ట్రామాలో బ్లడ్ లాస్, రక్తం పోతూ ఉంటుంది. రైట్. సో ట్రామా ఈజ్ రివర్సబుల్. అంటే మనం సకాలంలో స్పందించి ఆ బ్లడ్ లాస్ని ఆపగలిగితే ట్రీట్మెంట్ చేస్తే పేషెంట్ బతుకుతాడు. కానీ ఆల్రెడీ గుండె బాగాలేదు, పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చి ఇలాంటి వాటిలో దాంట్లో పేషెంట్ మీద కొంచెం ఉంటుంది, డాక్టర్ మీద కొంచెం ఉంటుంది బాగా. కానీ ఇది అలా కాదు. సకాలంలో పేషెంట్ తీసుకొస్తే మనం సకాలం ట్రీట్మెంట్ చేసి ఆ బ్లడ్ లాస్ ఆపితే పేషెంట్ బతుకుతాడు. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే ఈ ట్రామా సర్జరీకి ఎందుకు మోర్ ఇంపార్టెన్స్ అంటే మనకు ట్రామా అయ్యే వాళ్ళందరూ మోస్ట్లీ యంగ్ పీపుల్. 18 నుంచి 30 ఏళ్ళు 40 ఏళ్ళు హూ ఆర్ ఎర్నింగ్ పీపుల్. వాళ్ళే కుటుంబ పోషణ చూసుకుంటారు. మార్నింగ్ 10కి ఆఫీస్కి వెళ్తున్నానని బయలుదేరి ఒక 10 నిమిషాలు ఇంటికి కాల్ వస్తుంది, మీ వాళ్ళు ఇలా హాస్పిటల్లో పడుతున్నారని చెప్పి. ఒక ఇల్లు మొత్తం దాని మీద ఆధారపడి ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే మామూలుగా యంగ్ పేషెంట్స్కి మనకి ఓల్డ్ పేషెంట్స్ లైక్ బీపీ షుగర్లు కానీ అవన్నీ ఉండవు, వాళ్ళందరూ ఫిట్గా ఉంటారు. సో ఇలాంటి పేషెంట్స్ మనం సకాలంలో స్పందించితే వాళ్ళ రికవరీ ఇంకా చాలా బాగుంటుంది. సో యంగ్ పేషెంట్స్ని ఎప్పుడూ వదలకూడదు. ఓకే. సో వీటన్నిటి నుంచి పుట్టిందే ట్రామా సర్జరీ. ఓకే. సో ఈ ఫిల్లింగ్ ఆఫ్ దిస్ గ్యాప్స్ అండ్ పేషెంట్ సకాలంలో స్పందించడం, యాజ్ ఎ హోల్ పేషెంట్ని చూడటం, వీటన్నిటి నుంచి పుట్టిందే ట్రామా సర్జరీ.